హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన వాట్సాప్లో షేర్ చేయబడిన ఒక గల్పిక అమ్మగది అనేటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి. అమ్మగది, ఇది వాట్సాప్లో షేర్ చేయబడిన గల్పిక. రచయిత ఎవరో తెలియదు, వారికి కృతజ్ఞతలతో దీనిని వినిపిస్తాను. అమ్మగది. బంధుమిత్రులు అతిథుల రాకపోకలతో వామనరావు ఇల్లంతా ఒకటే హడావుడి. 3 రోజుల కిందటే వాళ్ళు ఈ కొత్త ఇంట్లోకి వచ్చారు. గృహప్రవేశానికి వచ్చి ఇంకా ఉన్న బంధువులు అప్పుడు రాలేక ఇప్పుడొచ్చి శుభాకాంక్షలు చెప్తున్న వాళ్లతో ఆ కొత్త ఇల్లు కళకళలాడుతుంది. వామన్రావు, ఆయన భార్య పరిమళ, వారి మొహాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. వచ్చిన వాళ్ళందరికీ తమ ఇల్లు చూపిస్తూ వారిరువురు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. ఈ ఫ్లోరింగ్ మార్బుల్స్ రాజస్థాన్ నుంచి తెప్పించాం. ఇది కన్సీల్డ్ కిచెన్, ఇది మాస్టర్ బెడ్రూమ్, పక్కది చిల్డ్రన్ బెడ్రూమ్, ఆ తరువాత గెస్ట్ రూమ్, అది పూజ గది, మూలగా ఉన్నది స్టోర్ రూము, పైన లెఫ్ట్ కార్నర్లో జిమ్ము, రైట్ సైడ్ పెట్ కార్నివాలు, టాప్లో పెంట్ హౌసు, ఇది సిట్అవుటు, లోపల కారిడారు, సైడ్లో డ్రాయింగ్ రూము, ఇది చేపల యాక్వేరియం ప్లేస్. ఇలా అన్నీ చూపిస్తూ మురిసిపోతున్నారు ఆ భార్యాభర్తలు. వామన్రావు చూపుల్లో విజయదరహాసం, పరిమళ మాటల్లో దర్పం స్పష్టంగా కనపడుతున్నాయి. లిఫ్టు, పని మనిషికి అవుట్ రూము, స్విమ్మింగ్ పూల్, విశాలమైన గార్డెనింగ్, వీటితో ఆ 3 అంతస్తుల పాలరాతి కట్టడం నిజంగానే ఓ అద్భుత కళాఖండంగా మెరిసిపోతుంది. వామనరావు ఆదాయ పన్నుల శాఖలో ఉన్నత ఉద్యోగి. పరిమళది ధనిక కుటుంబ నేపథ్యం. గత 15 ఏళ్ల నుంచి అద్దెళ్లలో ఉంటున్న వాళ్ళకి ఇల్లు కలల సౌధం. వారం రోజులు గడిచాయి. హడావుడి సద్దుమడిగింది. ఇక వెళ్ళొస్తాన్రా అంటూ తన చేతి సంచి తీసుకొని బయలుదేరాడు వామనరావు మేనమామ గంగయ్య. ఇంకో 2 రోజులు నుండి వెళ్ళు కానీ మామయ్య అన్నాడు వామనరావు. నేను ఇక్కడుండి చేసే పనేముంది, ఇప్పటికే వారం రోజులైంది. నేను వెళ్ళకపోతే అక్కడ చేను ఎండిపోతుంది అన్నాడు మామయ్య. మధ్యాహ్నం భోజనం చేస్తే గాని వెళ్ళడం కుదరదు ససేమిరా అని మొహమాట పెట్టేసింది పరిమళ. ఆమె మాటను కాదనలేకపోయాడు గంగయ్య. గంగయ్య వామనరావు తల్లి వేణమ్మకి స్వయాన అన్నయ్య. పేదవాడైనా అతనిది ఉన్నతమైన సంస్కారం, మంచి మనస్సు. వాళ్ళది ఒక చిన్న పల్లెటూరు. ఆయన్ని ఊళ్ళో అందరూ బాగా గౌరవిస్తారు. వాళ్ళ ఊళ్ళో ఉండే ఓ మోతుబరి రైతుకు నమ్మిన బంటుగా ఉండి పొలం చూసుకుంటున్నాడు గంగయ్య. వారం రోజుల ముందే గంగయ్య ఇక్కడికి వచ్చి చిన్న పెద్ద పనులు చక్కబెడుతూ వచ్చాడు. ఇల్లు కడిగించటం, మామిడి తోరణాలు కట్టడం, ఆవు దూడని తెచ్చి గృహప్రవేశానికి ఇల్లంతా తిప్పటం, వచ్చిన అతిథులకు ఏ లోటు రాకుండా చూసుకోవటం, ఇటువంటి ఎన్నో పనులు మామయ్యే దగ్గరుండి చూసుకున్నాడు. మామయ్య చిన్నప్పటి నుంచి వామన్రావు కుటుంబానికి పెద్ద ఆసరా.
అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు భుజాల మీద ఎక్కించుకొని పొలం తీసుకెళ్ళి తీయటి తాటి ముంజలు, తేగలు వంటి ఎన్నో రుచులు పంచేవాడు మామయ్య. వచ్చినప్పుడల్లా బోలెడు తినుబండారాలు తెచ్చేవాడు. అందుకే ఇప్పటికీ తనకి కానీ చెల్లికి కానీ మామయ్య అంటే ఓ మధురమైన బంధం, ఆత్మీయ భావం. మధ్యాహ్నం అయింది. భోజనం ముగిసింది. ఊరికి వెళ్లేందుకు ఉపక్రమించాడు మామయ్య. వెళ్తూ వెళ్తూ హాల్లో ఆగాడు. బాబూ, ఓ చిన్న మాట. వామన్రావు అని పిలిచాడు. చెప్పు మామయ్య అన్నాడు వామన్రావు. ఇల్లు చాలా బాగా కట్టావు. అందరూ నీ ఇంటి గురించి చెప్పుకుంటుంటే ఇది మా మేనల్లుడిదని చాలా పొంగిపోయాను. కాకపోతే అని ఆగి సందేహిస్తుండగా, చెప్పు మామయ్య, పర్వాలేదు అన్నాడు వామన్రావు. అసలు ఉన్నాడో లేడో తెలియని దేవుడికి ఈ ఇంట్లో గదుంది. చిన్నపిల్లలకు, రాబోయే అతిథులకు గదులున్నాయి. పని మనుషులకి, ఆఖరికి పెంపుడు కుక్కకి, చేపల తొట్టికి కూడా గదులున్నాయి. కానీ నిన్ను కన్న నీ తల్లి కోసం ఎక్కడా ఓ చిన్న గది కూడా కనిపించటం లేదయ్యా అన్నాడు. ఆ విషయం గురించి అంతగా ఆలోచించని వామన్రావు మామయ్య మాటలకి షాక్ అయ్యాడు. లంకంత ఇంటిలో ఆమె పడి మీదే తుంగ చాపేసుకొని పడుకుంటుంది. మీకోసం ఎవరైనా వస్తే కనిపించకుండా తలుపెనకాలో, దొడ్డివైపు సందులోకో వెళ్ళిపోయి మరుగు చేసుకుంటుంది. తనకంటూ స్థిరమైన గది లేక అది గడిలాటలో మప్పిలా గడియకో చోటికి మారుతుంది. దాని అవస్థ చూస్తుంటే పూర్వం ఉన్న తాటాకింట్లోనే స్వేచ్ఛగా ఉందనుకుంటున్నాను. అసలు ఈ లోకంలో ఏమీ ఆశించకుండా అన్నీ త్యాగం చేసి ఇచ్చేది ఒక్క తల్లేరా. నీ అంత చదువు జ్ఞానం నాకు లేకపోయినా వయసిచ్చిన అనుభవంతో చెప్తున్నాను. నేను తప్పు మాట్లాడుంటే మరోలా అనుకోవద్దు అన్న ఆ మాటలకు వామనరావు మస్తిష్కంలో ఆలోచనలు నింపి వెళ్ళిపోయాడు మామయ్య. మామయ్య మాటలు మనస్సు లోతుల్లో ఎక్కడో గుచ్చుకొని సోఫాలో చతికిల పడ్డాడు వామన్రావు. తనను తాను సరిపెట్టుకోలేని నిస్సహాయత ఏదో అతన్ని ఆవరించింది. కాసేపటికి తేరుకొని కిటికీలోంచి అమ్మ కోసం చూశాడు. సందులోంచి ప్రహరీ అవతలున్న ఇరుగు పొరుగుతో కొడుకు కోడలు కట్టుకున్న ఇంటి గురించి గొప్పలు తెగ చెప్పేస్తుంది. వామనరావుకి కన్నీళ్లు ఆగలేదు. ఈ లోకంలో ఏమీ ఆశించకుండా అన్నీ ఇచ్చేది తల్లి ఒక్కతేరా అన్న మామయ్య మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. మామయ్య చెప్పింది నిజమే కదా. వామన్రావుకు తన చిన్నతనం, అమ్మ తన కోసం జీవితమంతా పడిన కష్టం గుర్తుకొచ్చి కళ్ళ వెంబడి నీళ్లు పొటపొట కారాయి. చిన్నప్పుడు వర్షానికి తాటాకింట్లో పైకప్పు నుంచి నీళ్లు కారుతుంటే తమకు మైకా సంచి కప్పి రాత్రంతా తాను తడుస్తూ కూర్చుంది. కాలేజీ వాళ్ళు పొరుగు రాష్ట్రాలకు టూరు పెడితే తనను కూడా పంపించింది. తరువాత తెలిసిన నిజం, అందుకోసం తన పెళ్లినాటి జరీ పట్టు చీర అమ్మ అమ్మేసిందని, తన రక్తాన్ని మరిగించిన, కండలు కరిగించిన తమ కోసమే కదా అనుకుంటుంటే కళ్ళల్లో నీళ్లు ధారాపాతమవుతున్నాయి. కళ్ళు ఒత్తుకున్నాడు వామన్రావు. వామన్రావుకి 6 ఏళ్ళు, చెల్లికి 3 ఏళ్ళు. ఆ వయసులో పొద్దున్నే చద్దన్నం తిని పనికి వెళ్ళిన నాన్న మోటారు విద్యుత్ తీగ మృత్యువై కబళించగా శవమై ఇంటికి వచ్చాడు.
వేణమ్మ దుఃఖసాగరంలో మునిగిపోగా ప్రపంచం తెలియని వయస్సులో ఆ అమాయక పిల్లలు బిత్తర చూపులు చూస్తుండిపోయారు. ఆ హఠాత్ పరిణామం ఇంటిల్లపాదిని కృంగదీసింది. వేణమ్మ రోజులు గడుస్తున్నా బాధ నుంచి కోలుకోలేకపోతుంది. మొదట్నుంచి భర్త పిల్లలకి వండి పెట్టడం తప్ప ఆమెకు మరో వ్యాపకం తెలియదు. సంపాదించడం రాదు. క్రమంగా ఇంట్లో అన్నీ నిండుకొని రోజు గడవడమే కష్టమైంది. ఇరుగు పొరుగు సాయం ఎంతకాలం? కూర్చొని తింటుంటే కొండలాగుతాయా? కరెంటు, పాలు కట్టు, బియ్యం డబ్బా ఖాళీ, అప్పు తీర్చక, కిరాణా కొట్లో సామాను ఇవ్వక రేపు అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. అటువంటి సమయంలో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించి పిల్లల్ని చూసి విరమించిందని పక్కింటి వాళ్ళు అనుకుంటుండగా విన్నాడు వామనరావు. ఒకరోజు టిఫిన్ తెచ్చుకోవటానికి వీధి చివరనున్న హోటల్కి వెళ్ళిన పిల్లలిద్దరూ అవి అయిపోయాయని బిక్కమొహాలతో తిరిగి వచ్చినప్పుడు ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చి కార్యరంగంలోకి దిగి వాళ్ళింటి దగ్గరే టిఫిన్ సెంటర్ మొదలుపెట్టింది వేణమ్మ. కాలం కలిసి వచ్చి వేణమ్మకి డబ్బులు చేయి తిరగటంతో భర్త చేసిన పాత బాకీలన్నింటినీ తీర్చేయాలనుకుంది. నాన్న ఎప్పుడో చేసిన బాకీలు ఇప్పుడెవరు అడగట్లేదుగా, ఇక తీర్చడం ఎందుకు అని అమ్మతో అన్నాడు వామనరావు. రుణశేషం శత్రుశేషం అన్నారు పెద్దలు. మనం బాకీలు ఉండిపోతే వచ్చే జన్మల్లో తీర్చగలమో లేమో అంది అమ్మ. నాన్న చేసిన అప్పులన్నీ వడ్డీతో సహా తీర్చేసింది అమ్మ. తల్లి శ్రమకు ప్రతిఫలంగా అన్నట్టు తాము ఇద్దరూ కష్టపడి చదువుకొని ప్రయోజకులయ్యారు. వేణమ్మ మంచి పెంపకంలో పెరిగిన వామనరావు గుణగణాలు, ఉద్యోగం చూసి ఏరి కోరి మరీ వాళ్ళమ్మాయి పరిమళనిచ్చి వివాహం చేశాడు మామగారు. వామనరావు భార్య ఆ పిల్లల్ని వేసుకొని చాలా ఊళ్ళు తిరిగినా వేణమ్మ మాత్రం తన ఊరు, తన ఇల్లు, తన పని వదిలిపెట్టలేదు. తమ దగ్గరికి రమ్మని కొడుకు అభ్యర్థించినా నవ్వి ఊరుకునేది. వామనరావు పదోన్నతుల్లో పెద్ద స్థాయి ఉద్యోగంతో నగరానికి చేరుకొని అక్కడే స్థిరపడాలని అనుకుంటే ఇల్లు కట్టుకోవడానికి పరిమళ వాళ్ళ నాన్నగారు కూడా ఆర్థికంగా సాయపడ్డాడు. వామనరావు అమ్మను కూడా ఒప్పించి ఈ ఇంటికి తీసుకొచ్చేశాడు. అనుకున్నట్లుగా అన్నీ సక్రమంగా జరిగే సమయంలో మామయ్య, అదే తన మేనమామ గంగయ్య, తన బాధ్యతను గుర్తు చేయటంతో తన ఆలోచనల్ని పరిమళ ముందు ఉంచాడు. వెంటనే ఓ గది ఖాళీ చేసి అమ్మా నాన్న తాలూకు ఫోటోలన్నింటినీ ఆ గదిలో అలంకరించి అమ్మ నులక మంచం, నాన్న వాడిన మడత కుర్చీ, ట్రంకు పెట్టే, బ్యాటరీ లైట్తో సహా ఆ గదిలో సర్దేశారు. పడి మీద కూర్చున్న వేణమ్మను పరిమళ, వామనరావు చెరొక చెయ్యి పట్టుకొని ఆమె గది దగ్గరికి తీసుకొచ్చారు. గుమ్మం పైన అమ్మ గది అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది. అమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. భర్త స్మృతుల్ని తలపిస్తూ గదిలో ఉన్న ఆమె తాలూకు వస్తువులను చూస్తూ పరవశించిపోయింది. కొంతసేపు ఆమె కన్నీళ్లే మాట్లాడాయి. ముసలిదాన్ని ఏ పడి మీద తలదాచుకున్నా రోజులెళ్ళిపోతాయి, ఇదంతా నాకెందుకురా బాబూ అంది. వామనరావుకి మేనమామ మాటలు మళ్ళా గుర్తుకొచ్చాయి. లోకంలో ఏమీ ఆశించకుండా అన్నీ ఇచ్చేది అమ్మ ఒక్కతే. నాటి నుంచి వామనరావు అందరికీ చెప్తూనే ఉన్నాడు, ఇంట్లో పూజ గది కంటే ముందుగా ఉండాల్సింది అమ్మ గది అని. ఇదండి అమ్మ గది అనేటువంటి ఈ గల్పిక వాట్సాప్లో షేర్ చేయబడిన ఈ అంశాన్ని
మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికగా వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.